ఈ వంటగది కట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే తప్పకుండా ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీరు సహకరిస్తారని, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు మరి సహకరించాలన్న ఒక ఉద్దేశంతో ఉంటే దయతో మరి సహకరించాలి. సిమెంట్ కానీ ఇటుక కానీ ఏదో ఒక రూపంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వంటగది నిర్మాణం కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి. అరే ఆలీల సాయం ఎందుకు అడుగుతున్నావు చెప్పు. నువ్వు డైరెక్ట్ నువ్వే కట్టవచ్చు. ఫస్ట్లో గుడిసేయి, ఆ గుడిసేకు కాళ్ళు ఉంటాయి కదా పందిరి గుంజలు, ఆ గుంజలు పట్టుకొని ఈ పందిరి బిల్డింగ్ అవును కాక, ఈ పందిరి బిల్డింగ్ అవును కాక అన్నమనుకో 3 సార్లు బిల్డింగ్ అయిపోతుంది. మీ మీ ఇక మీ వల్ల చెప్పి అది చూసుకొని ఒకసారి వీడియో చూడు. ఒక పెద్ద గుడి చేసినాం. ఆ గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లలు ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికేవాళ్ళం. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది.